చేద్దాం సార్. నమస్తే. ఏం జరుగుతున్నది సార్? ఊరికే డాష్ బోర్డ్ లో ఉన్న నెంబర్లను తగ్గించడానికి రిజెక్ట్ ఆప్షన్ కొడుతున్నారు. చాలా అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయని అంటున్నారు. ఇందులో ఉన్న వాస్తవం ఎంత? ఇందులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు కాదు అప్పట్లోనే అనేకమైన అవకతవకలు జరిగినాయి. పేద రైతాంగాన్ని హక్కులు కూడా హరించుకుపోయినాయి. ఒక విదేశీ కంపెనీకి ఈ రికార్డు మెయింటైన్ చేయడం విషయంలో ఇవ్వడం తప్పుపట్టింది. అధికారానికి రాగానే వారు ఏ మాట అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసిందో ధరణి అనే వ్యవస్థను సవరించి ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళకందరికీ హక్కు వచ్చే రకంగా చేస్తామని మాట ఇచ్చారు. వెంటనే కమిటీ వేశాం. ఓకే. కమిటీ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్షలు జరిగింది. లోతుపాతులన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రజల దగ్గరికి పోయి ఈ సమస్య పరిష్కారం చేయడానికి గ్రామ సభలు పెట్టాలన్నా, గ్రామానికి రెవెన్యూ అధికారులు పోయి నష్టం జరిగిన రైతాంగంతో మాట్లాడాలన్నా, ఏ విధమైన పద్ధతిలో పోవాలని అనుకున్నప్పుడు ఒక డ్రైవ్ ఒకటి అనౌన్స్మెంట్ చేసినాం. అవును. మార్చి 1వ తేదీ నుంచి 9, మళ్ళీ దాని తర్వాత పొడిగించి 17వ తేదీ. ఇక్కడ పొడిగించిన తర్వాత మా దృష్టికి వచ్చింది 2,46,000 దరఖాస్తులు మేము అధికారానికి వచ్చేటప్పటికి పెండింగ్లో ఉన్నాయి. ఓకే. అదే కాకుండా ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక పక్కన ఇంకా 60,000 దరఖాస్తులు మళ్ళీ వచ్చినాయి కొత్తగా. అంటే 3 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. సో ఈ స్పెషల్ డ్రైవ్లో వీటన్నిటిని పరిష్కారం చేయడానికని మేము ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి సమావేశం జరగలే. ఆలస్యంగా జరిగిన 6వ తారీఖు నాడు మీటింగ్ పెట్టినప్పుడు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే 1,00,000 దరఖాస్తులు అవన్నీ కూడా పరిష్కారం చేయబడ్డాయి అని అన్నప్పుడు మేమేమన్నాము, సరే 1,00,000 పైన ఏదైనా కూడా పరిష్కారం అయినప్పుడు ఆన్లైన్లో ఎక్కినప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. అవును. కాబట్టి ఆన్లైన్లో ఎక్కిస్తే రైతుకి భూమి హక్కు వస్తుందనే మాట చెప్పినప్పుడు ఆ ప్రోగ్రెస్ అంతా జరుగుతుంది. అది కాకుండా కూడా ఒక 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో ఉంది. ఆ పార్ట్ బి నుంచి తీసి మళ్ళీ వాళ్ళకు ఆ సమస్య పరిష్కారానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి గాను రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళి ROR చట్టం కొంత సవరించి కొత్త చట్టం తేవాలి, ఒక కోడ్ కూడా తేవాలని అడిగినప్పుడు వారు అంగీకరించి రేపు వచ్చే శాసనసభలో ఇవన్నీ కూడా పెడతామని చెప్పి వారు చెప్పారు. ఏదేమైనా మీ మీడియా ద్వారా ఎవరైతే భూమి హక్కు కోల్పోయారు, న్యాయంగా వాళ్లకు భూమి హక్కు రావాల్సింది, వాళ్ళకందరికి కూడా 1 ఎకరం కూడా తగ్గకుండా వాళ్ళకందరికీ హక్కు కలిగిస్తాం. ఇది అంటే గత 9 సంవత్సరాలలో 17లో మొదలైన ఈ వ్యవస్థ 2017 డిసెంబర్లో LRUP అన్నారు. ఓకే. ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన అన్నారు. 18లో పుస్తకాలు ఇచ్చారు. 2018 నుంచి 23 వరకు నానా యాతన పడ్డారు రైతులు. వాళ్ళకి హక్కు పుస్తకం లేకపోవడం వల్ల బ్యాంకుకు పోతే రుణం రాలే, అమ్ముకుందామంటే అవకాశం లేదు, పిల్లలకు ఏమైనా పెళ్లిళ్ళు చేయాలి, చదువు చెప్పియాలంటే ఇవన్నీ అవకాశాలు లేకుండా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కూడా 6 ఏళ్ళు వాళ్ళకి రాలే. ఇవన్నీ ఈతిబాతలు పడ్డారు. కాబట్టి మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు దీని విషయంలో ఆనాడే చాలా ఎవరికైతే కంపెనీకి అయితే ఇచ్చారో దాని విషయంలో చాలా లోతుగా ఆలోచన చేసి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కోడ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మొన్ననే కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది క్షేత్రస్థాయిలోకి పోయి పూర్తిగా ఆ 2 లక్షల పైచలకు కానీ లేకపోతే పార్ట్ బిలో ఉన్న భూములు అన్నీ కూడా